హలో! ఈరోజు మనం ఒక అద్భుతమైన నిజజీవిత కథను మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, ఒక చిన్న గ్రామం. అక్కడ అందరికీ ఆదర్శంగా కనిపించే దంపతులు పూజ మరియు ప్రశాంత్. వీళ్ళిద్దరినీ చూస్తే ఎవ్వరికైనా అరే, అసలు ఇలాగూడా భార్యాభర్తలుంటారా అనిపించక మానదు. అంత అన్యోన్యంగా ఉంటారు. ఒకవైపు చూస్తే పొద్దున్నే ఇద్దరూ కలిసి ముగ్గు వేయడం, సాయంత్రం పాపతో సరదాగా ఆడుకోవడం, ఒకరికి కష్టమొస్తే మరొకరు అండగా నిలబడటం. వాళ్ల ప్రేమలో పెద్ద ఆర్భాటం ఉండదు, కాని ఒకరికొకరంటే ప్రాణం. అయితే ఈ ప్రశాంతమైన నవ్వుల వెనక వాళ్లు ప్రపంచానికి దాచిన కన్నీళ్లెన్నో ఉన్నాయి, భరించిన బాధలెన్నో ఉన్నాయి. ఆ నవ్వుల వెనక దాగిన అసలు కథ ఏంటో, వాళ్ల ప్రయాణం ఎలాంటిదో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ముందుగా అసలు వీళ్ల మొదటి పరిచయం ఎలా జరిగిందో చూద్దాం. అంతా ఒక అనుకోని రైలు ప్రయాణంలో మొదలైంది. పూజా, ప్రశాంత్ పక్కపక్కనే కూర్చోవడంతో చిన్న మాట కలిసింది. మీరెక్కడికి వెళ్తున్నారు అని ప్రశాంత్ అడగడం, దానికి పూజ చిన్న నవ్వుతో హైదరాబాద్ అని చెప్పడం. అంతే. ఆ చిన్నమాట కాస్త పెద్ద సంభాషణగా మారిపోయింది. ఇద్దరి ఆలోచనలు కలిశాయి. ట్రైన్ దిగే సమయానికి ఏకంగా నంబర్లు మార్చుకునేంత దగ్గరయ్యారు. ఆ తర్వాత నెలల్లో ప్రతిరోజు ఫోన్ కాల్స్, మెసేజ్లు, చిన్న చిన్న గొడవలు, మళ్లీ బుజ్జగింపులు. అలా వాళ్లకు తెలియకుండానే పీకలోతు ప్రేమలో పడిపోయారు. అయితే ఈ అందమైన కథలోకి కులం తెచ్చిన కష్టం ఎలా ఎంటరైందంటే, ప్రశాంత్ ఇంట్లో అతనికి పెళ్లిచూపులు చూస్తున్నప్పుడు తను ధైర్యం చేసి పూజ గురించి ఇంట్లో చెప్పాడు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఎందుకంటే వాళ్లది ఇంటర్ కాస్ట్ లవ్. పూజ ఇంట్లో ఈ విషయం తెలిసిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన పరువు తీస్తావా అంటూ దారుణమైన తిట్లు. సొంత కజిన్స్ అయితే ఏకంగా భౌతిక దాడికి దిగారు. దారుణంగా కొట్టడం, చివరికి ఆమెను ఇంట్లోనే బంధించేశారు. ప్రేమించిన పాపానికిదంతా తను భరించాల్సొచ్చింది. కాని ఎంత జరుగుతున్నా పూజ నోటినుంచి వచ్చిన ఒకే ఒక్క మాట తెలుసా? నిజంగా ప్రేమించాను, అతన్ని వదిలేలేను. ఎంత దారుణంగా కొట్టినా, ఆ అబ్బాయిని మర్చిపో అని ఎంత టార్చర్ చేసినా తను వెనక్కి తగ్గలేదు. ఆ మాటలో ఉన్న ఆ స్వచ్ఛత, ఆ ధైర్యం నిజంగా గ్రేట్ కదూ. సరే, మరి ఇన్ని అడ్డంకుల మధ్యవారు ధైర్యంగా ఒకటైన వేళ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక భయంకరమైన రాత్రి, కన్నీళ్లతో వణుకుతూ పూజ తన ఇంటినుంచి బయటకు వచ్చేసింది. సర్వస్వం వదిలేసి వచ్చిన ఆమె చెయ్యి పట్టుకుని ప్రశాంత్ ఒకే ఒక్క మాట అన్నాడు. ఇప్పటినుంచి నువ్వు ఒంటరిగా లేవు. ఆ ఒక్క భరోసా చాలు కదా. వెంటనే ఇద్దరు కలిసి ఒక చిన్న గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఎట్టకేలకు ఇన్ని అడ్డంకుల మధ్య వారు ఒకటయ్యారు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. పెళ్లి తర్వాత వాళ్ల పోరాటం ఎలా ఉందో చూద్దాం. సినిమాల్లోలాగా పెళ్లి అవ్వగానే ఇక్కడ శుభం కాడు పడలేదు. ప్రశాంత్ పైకులానికి చెందినవాడు కావడంతో గ్రామ పెద్దలు అతడి కుటుంబాన్ని పిలిపించి పంచాయతీ పెట్టారు. తక్కువ కులం అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి భారీగా కుల జరిమానా కట్టాలి, లేకపోతే ఏకంగా కుల బహిష్కరణే అని బెదిరించారు. మరోవైపు పూజా బంధువులు ప్రశాంత్పై దాడులకే దిగారు. కాని ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సమాజం మొత్తం వ్యతిరేకించినా ప్రశాంత్ కుటుంబం మాత్రం పూజని ఎంతో ప్రేమగా అంగీకరించి హక్కును చేర్చుకుంది. కుటుంబం అండం ఉన్నప్పటికీ వాళ్లు ఎదుర్కొన్న ఇంకో పెద్ద శత్రువు పేదరికం. బతకడానికి ప్రశాంత్ చిన్న చిన్న పనులు చేసేవాడు, పూజ టైలరింగ్ నేర్చుకుంది. కొన్నిసార్లు ఇంట్లో కనీసం డబ్బుల్లేక ఇద్దరూ ఒకే టీని పంచుకుని తాగిన దీన పరిస్థితి. కాని ఎన్ని కష్టాలున్నా వాళ్ల మధ్య సపోర్ట్ మాత్రం తగ్గలేదు. ప్రశాంత్ ఒక్కసారి కూడా పూజ చేయి వదల్లేదు. బయట ప్రపంచం ఎంత భయపెట్టినా నువ్వుంటే చాలు అన్న మాటే వాళ్ల నిలబెట్టింది. ఒకరోజు ఆ ఒక్క టీ పంచుకుంటూ మన లైఫ్ ఎప్పుడూ ఇలానే ఉంటుందా అని పూజ బాధపడినప్పుడు ప్రశాంత్ నవ్వుతూ చెప్పిన మాట ఇదే. ఇప్పుడు కష్టం, కాని నువ్వు నా పక్కనున్నావు గదా, నాకు అదే ధైర్యం. అసలైన భాగస్వామ్యం అంటే ఇదే కదా. ఆ క్షణంలో పూజ కన్నీళ్లు పెట్టుకుంది, కాని బాధతో కాదు, ఆ ప్రేమను చూసి. ఇక వాళ్ల గెలిచిన ప్రేమ ఎలా నిలిచిందో చూద్దాం. మరి వాళ్ల మధ్య గొడవలే రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చాయి. కానీ వాళ్లు ఫాలో అయిన ఆ 3 సింపుల్ రూల్స్ వాళ్ల బంధాన్ని కాపాడాయి. ఫస్ట్, ఒకరికి కోపం వస్తే ఇంకొకరు సైలెంట్గా ఉండటం. సెకండ్, వాళ్ల రిలేషన్లోకి ఇగోని అస్సలు రానివ్వకపోవటం. ఇక థర్డ్, సారీ చెప్పటానికి ఎవ్వరూ చిన్నవాళ్లమైపోతామని ఫీలవ్వకపోవటం. ఈ ప్రాక్టికల్, ఎమోషనల్ స్టెప్స్ వల్లే ఎలాంటి గొడవ వాళ్లని విడదీయలేకపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక వాళ్ల జీవితంలోకి ఒక క్యూట్ చిన్న పాప వచ్చింది. ఆ పాప నవ్వు వాళ్ల చిన్న ఇంట్లో పెద్ద వెలుగు తెచ్చింది.
ప్రశాంత్ పని ముగించుకొని ఇంటికి రాగానే ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నా అని హత్తుకోవడం, అది చూసి పూజ మురిసిపోవడం, అసలు నిజమైన ఆనందానికి డబ్బుతో పనేలేదని వాళ్ల జీవితం చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఫైనల్గా ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన నిజం ఒక్కటే: ప్రేమ అంటే ఊరికే చేతులు పట్టుకుని ఫోటోలు దిగడం కాదు. పెళ్లి అంటే ఏదో ఒక్కరోజు జరిగే ఈవెంట్ కాదు. కష్టాల్లో కూడా వదలకుండా తోడుండటం. నిజమైన ప్రేమ గెలవడానికి కారణం అదృష్టం కాదు, ఒకరికోసం ఒకరు పడే త్యాగం. కులం, డబ్బు, సొసైటీ రూల్స్ ఇవన్నీ ఆ నిజమైన ప్రేమ ముందు ఎంత చిన్నవో పూజ ప్రశాంతుల కథ మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక ముగించే ముందు మనం ఆలోచించాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వెశ్చన్ ఉంది. స్వచ్ఛమైన ప్రేమ బతకడానికి ఇలాంటి భయంకరమైన, బాధాకరమైన త్యాగాలు చేయాల్సిన అవసరం లేని రోజు, అలా ఎదిగే స్థాయికి మన సమాజం ఎప్పటికైనా చేరుకుంటుందా? ప్రేమించడం ఒక నేరంగా చూడని సొసైటీ కోసం మనం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? ఆలోచించండి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక కొత్త దృష్టికోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.